మేనేజింగ్ విండోస్ సెట్టింగ్స్. ఇందులో చాలా ఉంటాయి, 1 by 1 మనం ఇప్పుడు చూద్దాం. సెట్టింగ్స్ని మనం ఇంతకుముందు మనం ఓపెన్ చేసినప్పుడు అందులో మనకి ఏమేమి ఉంటాయంటే యాక్సెసింగ్ ద సెట్టింగ్స్ యాప్ ఎలా యాక్సెస్ చేయాలి, స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని కొట్టామనుకోండి వస్తుంది. ఓకే, సో ఇందులో 1 by 1 మనం ఇంపార్టెంట్ వరకు చూద్దాం. సో ఇందులో ఫస్ట్ మనకి సిస్టమ్ అనేది నేను 2 పక్కన పెడతాను. సో ఇక్కడ మీరు గమనించండి, నేను మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీకు నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇక్కడ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు సెట్టింగ్స్ అని టైప్ చేస్తే నాకు ఒక విండో ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఈ విండోలో మనం ఏదైనా సెట్టింగ్ చేయాలంటే మనం దాని మీద క్లిక్ చేయాలి. బట్ ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, నేను ఈ విండోని కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ పెట్టాలనుకుంటున్నాను, మొత్తం కాదు. అటువంటిప్పుడు నేను ఏం చేయాలి, మీరు అది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ మీరు నోట్ చేసుకోండి. కీబోర్డ్ మీద విండోస్ కీ ప్రెస్ చేసి కీబోర్డ్ మీద లెఫ్ట్ యారో ఉంటుంది, ఆ లెఫ్ట్ యారో నొక్కారనుకోండి, చూడండి కరెక్ట్గా హాఫ్కి వచ్చేసింది. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో హాఫ్ స్క్రీన్లోకి వచ్చేసింది. సో ఇది ఎలాగో ఇక్కడ ఉంది కదా, మనం 2 కంపేర్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే కొన్ని సందర్భాల్లో ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని ఓపెన్ చేసి విండోస్ పట్టుకొని లెఫ్ట్ కొట్టారనుకోండి, కరెక్ట్గా హాఫ్కి సెట్ అయిపోతుంది. మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి విండోస్ పట్టుకొని కీబోర్డ్ మీద రైట్ యారో నొక్కారనుకోండి, అది కరెక్ట్గా రైట్ హాఫ్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ చూసుకుంటూ ఆ వర్డ్లో టైప్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో అది, సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి చాలా. అయితే ఇవన్నీ మనం జస్ట్ బ్రీఫ్ ఇస్తాను, మీరు తర్వాత సెట్టింగ్ చేసుకోండి. ఫస్ట్ సిస్టమ్ ఉంది, సిస్టమ్ మీద క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న ప్రతిదీ కూడా మీరు ఇలా ముందుకు వెళ్తే సౌండ్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇన్పుట్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీ దగ్గర 2-3 మైక్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కనిపిస్తాయి ఏ మైక్ ద్వారా మీ సౌండ్ అనేది రికార్డ్ కావాలి, లేకుంటే మీటింగ్లో ఉంటే ఏ మైక్ ద్వారా ఆ సౌండ్ అనేది వేరే వాళ్ళకు వినపడాలి అనేది ఇక్కడ ఉంది. సో నా దగ్గర చూసినట్లయితే డెస్క్టాప్ మైక్రోఫోన్ లైఫ్ క్యామ్ సినిమా ఉంది. ఇది ఏంటంటే నా వెబ్ క్యామ్కి కూడా ఒక కెమెరా, ఒక మైక్ ఉంది. సో అది సౌండ్ అంత క్లారిటీ ఉండదు కాబట్టి అది పెట్టుకోలేదు. నా దగ్గర ఎదురుగా మీరు చూస్తున్నారు ఈ మైక్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అలా మీరు ఒకటే కనెక్ట్ చేసుకుంటే ఒకటే ఉంటుంది, 2-3 కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది, అది పెట్టుకోండి. నెక్స్ట్ ఇవి మీరు 1 by 1 అది చూసుకోండి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి, బట్ బేసిక్గా ఇవి సరిపోతాయి మనకి. డిస్ప్లే తర్వాత నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ చూడండి, ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనం ఇలా బ్యాక్ వెళ్ళిన తర్వాత నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్లో ఏముంటాయంటే చూడండి, ఇక్కడ ఇది కూడా కొంచెం అడ్వాన్స్డ్, మనకి జనరల్గా ఒక యూజర్ లెవెల్లో అంతగా ఉపయోగపడవు. ఎవరైతే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారో, కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడదు. బట్ జనరల్గా మీరు ఐడియా ఉంచుకోండి, ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంటే కనుక, ఇంటర్నెట్ ప్రాపర్గా ఉంటే కనుక ఇట్లా నెట్వర్క్ స్టేటస్ అనేది యు ఆర్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ అని కనిపిస్తుంది. ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్. మీరు ఎవరైనా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్తున్నట్లయితే మీరు ఇది స్టడీ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు స్టడీ చేసుకోండి. నెక్స్ట్ పర్సనలైజేషన్ అంటే ఏంటంటే ఒకసారి మనం బ్యాక్ వెళ్తాం, చూడండి ఇక్కడ పర్సనలైజేషన్. ఇందులో ఏంటంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం అట్లాంటివి పెట్టుకోవచ్చు, లాక్ చేసుకోవడం అవన్నీ కూడా పెట్టుకుంటాం. నెక్స్ట్ యాప్స్, బ్యాక్ వెళ్ళిపోదాం. యాప్స్ ఇక్కడ చూడండి, యాప్స్ ఎక్కడ ఉంది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యాప్స్ అని ఉంది. సో యాప్స్లోకి వెళ్తే ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీ సిస్టంలో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉంది, సో మరి ఆ సాఫ్ట్వేర్లు ఉన్నాయా లేవా, అసలు ఇన్స్టాల్ చేస్తుందా లేదా, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మీ సిస్టంలో అనుకుంటే ఈ యాప్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీ సిస్టంలో ఉన్న యాప్స్ కంప్లీట్ లిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇంకా మీరు కిందికి వెళ్ళారనుకోండి, ఇంకా కొన్ని అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి, మీరు క్లిక్ చేసుకుంటూ మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా అంత డీప్గా వెళ్ళాం మనం. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ దీనివల్ల లాభం ఏంటి అంటే చూడండి, ఇప్పుడు నాకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఇది నేను క్లిక్ చేశాను, ఇది నాకు వద్దు అనుకోండి, అంటే ఈ సాఫ్ట్వేర్తో నాకు పని లేదు అనుకోండి, నేను ఇక్కడ అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ అనేది పోతుంది. సో అలా సిస్టంలో స్పేస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా అడిషనల్ సాఫ్ట్వేర్ ఉంది అనిపిస్తే మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వా క్లిప్ ఉంది, ఇది నాకు వద్దు అనుకోండి, అన్ఇన్స్టాల్ నొక్కుతున్నాను, పోతుంది. ఎస్ అనాలి, ఇక్కడ ఎస్ అంటే పోతుంది.
సో అట్లా మీరు సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్ను తీసేయచ్చు అన్నట్టు. ఎస్ అంటున్నాను. ఓకే, అయిపోయింది. ఓకే, సో అది. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అకౌంట్స్ పేజ్కి ఎలా వెళ్ళాలి? సెట్టింగ్స్కి వచ్చాం కదా, ఇక్కడ అకౌంట్స్ అని ఉంటుంది చూడండి. అకౌంట్స్కి వస్తే ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను లాగిన్ అయిన అకౌంట్ ఏం పేరుంది? యూజర్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే కిందికి వస్తే మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఈమెయిల్ అండ్ అకౌంట్, సైన్ ఇన్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇందులో మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మేనేజ్ మై మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది. క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ కనెక్ట్ అవుతుంది. బట్ ఇది మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ బ్యాక్ టు అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, ఫ్యామిలీ అండ్ అదర్ యూజర్స్లోకి వెళ్ళిపోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఓకే ఇంతకుముందు చెప్పాను కదా, మీ కంప్యూటర్లో మీ అకౌంట్లో మీ జీమెయిల్ ఐడి, వాట్సాప్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇంటికి ఎవరు గెస్ట్లు వస్తున్నారు, ఆ గెస్ట్కు ల్యాప్టాప్ ఇవ్వాలి. ఓకే, కానీ మీ ఈమెయిల్ ఐడి, మీ వాట్సాప్ ఓపెన్ చేసినవన్నీ వాళ్ళకు చూపించకూడదు అనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వాలనుకుంటున్నారు. అటువంటి సందర్భంలో మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి, యాడ్ సమ్వన్ ఎల్స్ టు దిస్ పీసీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే, సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకుంటున్నారు. ఈ స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోండి బాగా, లేదంటే తర్వాత మళ్ళీ రికార్డెడ్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, వాళ్ళ మైక్రోసాఫ్ట్ ఐడి అడుగుతున్నారు, కానీ మనకు తెలియకపోవచ్చు గెస్ట్ ఎవరో వస్తున్నారు, వాళ్ళ ఐడి మనకి ఎలా తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఐ డోంట్ హ్యావ్ దిస్ పర్సన్ సైన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అని కొట్టచ్చు. కొట్టిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సరే వాళ్ళ ఐడి తెలియకుంటే అది ఎప్పుడైనా ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ కాబట్టి మైక్రోసాఫ్ట్ అకౌంట్తోనే సైన్ ఇన్ చేయించడానికి ట్రై చేస్తుంది, కానీ నాట్ నెసెసరీ. ఇక్కడ మళ్ళీ వాళ్ళకు ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ పెట్టమంటారా అంటుంది. నేనైతే అలా జనరల్గా పెట్టను. ఓకే, ఎందుకంటే జస్ట్ లోకల్ యూజర్ అంతే. యాడ్ ఎ యూజర్ వితౌట్ ఎ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనొచ్చు. ఈజీగా అయిపోయే మెథడ్ చెప్తున్నాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గెస్ట్ అనుకోండి. సో గెస్ట్కి ఏదైనా పేరెంట్ పెట్టుకోండి, లేకుంటే గెస్ట్ అకౌంట్ అని పెట్టుకోండి, లేకపోతే గెస్ట్ అన్నా సరిపోతుంది. తర్వాత ఆ గెస్ట్ ఐడికి మీరు పాస్వర్డ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే పెట్టకుంటే జస్ట్ గెస్ట్ అని కనిపిస్తుంది మీకు డెస్క్టాప్ మీద. లాక్ చేసినప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో నేను పాస్వర్డ్ పెడతాను, జస్ట్ సింపుల్ పాస్వర్డ్ 1 2 3 4 5 పెడుతున్నాను. ఇక్కడ 1 2 3 4 5 మీరు ఏదైనా పెట్టుకోండి. ఓకే, అయితే ఈ పాస్వర్డ్ మర్చిపోతే మనం ఫర్గాట్ పాస్వర్డ్ నొక్కినప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు మీరే సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరే ఆన్సర్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏదో ఒక ప్రశ్న పెట్టుకోండి, వాట్స్ ద నేమ్ ఆఫ్ సిటీ వేర్ యు బార్న్, దానికి ఆన్సర్ కూడా మీరే చేయాలి. తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, సిస్టమ్ అడుగుతుంది. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేస్తే ఓకే మీరే ఓనరు అని చెప్పి దానికి అర్థమైపోయి అప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయడానికి పర్మిషన్ అనేది ఇస్తుంది. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే ఇదంతా ఏం పెట్టట్లేదు. సో ఇది తీసేస్తున్నాను. సో నేను బ్యాక్ అంటున్నాను, ఎందుకంటే అది క్రియేట్ చేయట్లేదు. నేను ఇప్పుడు మీరు నెక్స్ట్ అన్నారు అనుకోండి, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో అది మీరు చూసుకోండి. సో తర్వాత ఓకే ఒక అకౌంట్ అయితే పెడతానులేండి, మీకు మళ్ళీ అవసరం వస్తుంది కదా. సో యాడ్ అకౌంట్ అంటున్నాను, ఇది ఐ డోంట్ హ్యావ్ అంటున్నాను. అన్న తర్వాత ఓకే, సో గెస్ట్ అని పెడుతున్నా. ఇది ఇక్కడ కూడా యాడ్ ఏ మైక్రోసాఫ్ట్ అకౌంట్ వితౌట్ అది పెడుతున్నాను, గెస్ట్ అని పెడుతున్నాను. గెస్ట్ అని పెట్టి ఇక్కడ పాస్వర్డ్ 1 2 3 4 5 1 2 3 4 5 అంతే. సో ఇవేమి ఇవ్వట్లేదు, నెక్స్ట్ అంటాను. అది ఇవ్వకుంటే తీసుకోవట్లేదు రండి. సో పెట్ నేమ్ అంటుంది. సో నేను పెట్ అనే కొడతాను. ఓకే, ఇక్కడ సిటీ అంటుంది. సిటీ అంటే నేను హైదరాబాద్ అని కొడతాను. అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నాను అక్కడ దానికి. చైల్డ్హుడ్ అంటే నేను మైక్ అని పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ అంటున్నాను. సో ఇక్కడ గెస్ట్ ఉంది, గెస్ట్ అని కాకుండా వేరే పెట్టమంటుంది. ఓకే, సో వేరే అంటే గెస్ట్ పీసీ అని పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ అంటున్నాను. అన్న తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక కొత్త అకౌంట్ వచ్చింది. ఇప్పుడు నేను విండోస్ పట్టుకొని ఎల్లు కొడితే కంప్యూటర్ లాక్ పడిపోతుంది. అన్లాక్ చేయడానికి చేసే సందర్భంలో అక్కడ మీకు ఈ అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు నేను గెస్ట్ పీసీ మీద క్లిక్ చేస్తే ఆ 1 2 3 5 పాస్వర్డ్ కొడితే అందులోకి వెళ్ళిపోతాం.
తర్వాత మళ్ళీ అక్కడ అదర్ యూజర్స్ ఉంటుంది, మళ్ళీ మీరు అక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీ అకౌంట్కి మీరు రావాలంటే మీ అకౌంట్ మీద క్లిక్ చేసేసి లాగిన్ అవ్వండి, సరిపోతుంది. ఓకే, అదర్ అకౌంట్ మీద క్లిక్ చేసి. సో ఇలా మనం అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక అకౌంట్ని మీరు మార్చాలి, డిలీట్ చేయాలి అనుకుంటే సింపుల్గా దాని మీద క్లిక్ చేసేసి రిమూవ్ అన్నారనుకోండి, పోతుంది. సో నేను ఇప్పుడు రిమూవ్ అనట్లేదు. చేంజ్ అకౌంట్ టైప్ ఇది కూడా చెప్తాను. ఇది ఏంటంటే ఇప్పుడు గెస్ట్కి మీరు స్టాండర్డ్ యూజర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేరు, సిస్టంలో మోడిఫికేషన్ చేయలేరు, జస్ట్ మీరు వాళ్ళు వర్క్ చేసుకోగలుగుతారు అంతే. అడ్మినిస్ట్రేటర్ అని పెట్టారనుకోండి, ఆ గెస్ట్కి అతను ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగలుగుతాడు వితౌట్ మీ ఓనర్ పాస్వర్డ్. ఓకే, అది గమనించండి. ఓకే, అయితే మీరే ఒక అకౌంట్ పెట్టుకుంటే మరి మీరు దానికి అడ్మినిస్ట్రేటర్గా సెట్ చేసుకోవచ్చు అకౌంట్ టైప్ అనేది. ఓకే, సో అది అకౌంట్ రిలేటెడ్ బేసిక్స్ అండి, ఇంకా ఉంటాయి బట్ జనరల్గా వాడేటివి ఇవి మాత్రమే. సో మీరు మిగతావి చూసుకోండి తర్వాత. నెక్స్ట్ టైమ్ అండ్ లాంగ్వేజ్. ఇదేంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రీజన్ అని ఉంది. రీజన్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ టైమ్ అండ్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను ఇండియాలో లేనిప్పుడు నేను ఇప్పుడు ఒమన్ అనే కంట్రీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. ఇండియాలో ఉండే వాళ్ళకి కోల్కతా, ముంబై అట్లా కనిపిస్తుంది, అది పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే టైం అనేది సెట్ అవుతుంది. చూడండి ఇలా కిందికి వచ్చాను అనుకోండి, ఇండియాలో చూడండి 5:30+ ఇది పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీ సిస్టంలో టైం రాంగ్ చూపిస్తుంటే రీజన్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి రీజన్ అండ్ టైమ్ అండ్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రీజన్లో చెన్నై, కోల్కతా, ముంబై ఇది పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు ఇండియా టైం అనేది సెట్ అయిపోతుంది. కంపల్సరీ పెట్టుకోవాలి. అది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ మిగతావి మీరు చూసుకోండి. లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ అంటే ఇక్కడ లాంగ్వేజ్కి వెళ్ళిపోయి, లాంగ్వేజ్ అంటే ఏంటంటే విండోస్ డిస్ప్లే లాంగ్వేజ్. మామూలుగా ఎక్కువ వరకు ఇంగ్లీషే పెట్టుకుంటాం. మీకు కావాలంటే వేరే లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు, కానీ నేను పెడితే మళ్ళీ నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, సో ఇంగ్లీషే పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ లాంగ్వేజ్ అని పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఇంకొకటి చూడండి, యాప్స్ అండ్ వెబ్సైట్స్ విల్ అపియర్ ఇన్ ఫస్ట్. ఓకే, మీరు లాంగ్వేజ్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి, యాడ్ లాంగ్వేజ్ అని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి ఏ లాంగ్వేజ్లో పెట్టుకోవాలి. హిందీ కావాలంటే హిందీ పెట్టుకోండి, కానీ జనరల్గా ఎక్కువ వరకు ఇంగ్లీషే పెట్టుకుంటారు. ఇదేంటో చెప్తాను. ఇదేంటంటే ఇప్పుడు నేను వర్డ్ ఓపెన్ చేశాను. ఓకే, వర్డ్ ఓపెన్ చేసినప్పుడు కీబోర్డ్ మీద టైప్ చేసినప్పుడు నేను ఇక్కడ ప్రవీణ్ అని టైప్ చేశాను అనుకోండి, ఇంగ్లీష్లో వస్తుంది. నా కంప్యూటర్లో నేను తెలుగులో టైప్ చేయాలి అనుకుంటే ఒక తెలుగు లాంగ్వేజ్ కానీ ఏదైనా లాంగ్వేజ్ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది నేను తీసేసి మళ్ళీ మీకు కొత్తగా చెప్తాను. సో తెలుగు రిమూవ్ అన్నాను. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ సెట్టింగ్స్ అని వెళ్ళిపోయి సెట్టింగ్స్లో ఇక్కడ టైమ్ అండ్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో అయితే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని యాడ్ లాంగ్వేజ్ అనండి. అన్న తర్వాత నేను తెలుగు యాడ్ చేస్తున్నాను. తెలుగు అని టైప్ చేస్తే వస్తుంది తెలుగు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ అనాలి. ఇన్స్టాల్ లాంగ్వేజ్ ప్యాక్ అని పెట్టుకోవాలి. ఇది మాత్రం పెట్టకూడదు, అవసరం లేదు, ఇంగ్లీష్లోనే ఉంచుకుందాం మనం, కానీ టైప్ చేసేది మాత్రం తెలుగులో ఉండాలని పెట్టుకుందాం. తర్వాత ఇన్స్టాల్ అనాలి. ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ అవుతూ ఉంది. ఇక్కడ పెండింగ్ అని వచ్చింది, కొద్దిసేపటికి మీకు అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళిపోవాలి. ఆప్షన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇక్కడ యాడ్ కీబోర్డ్ అని ఉంది, యాడ్ ఏ కీబోర్డ్ అనండి. ఈ స్టెప్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది చేస్తేనే మీరు తెలుగులో ప్రాపర్గా టైప్ చేయగలుగుతారు. ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత యాడ్ కీబోర్డ్ మీద నొక్కి తెలుగు ఫోనెటిక్ అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంగ్లీష్ దగ్గర క్లిక్ చేస్తే తెలుగు ఫోనెటిక్ అని వస్తుంది. ఇది పెట్టుకొని ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. ఎలా అంటే చూడండి, నేను భారత చూడండి పెద్దగా పెడతాను సైజ్ కొంచెం. BHA అంటే భా వచ్చింది, RA కొడితే రా వచ్చింది. ఇప్పుడు చూడండి టీ అంటే తా వచ్చింది, భారత. D అంటే దే వచ్చింది, SH కొడితే షా వచ్చింది, తర్వాత AM కొడితే 0 వచ్చింది. అలా మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వచ్చేస్తుంది. ఇదే విధంగా హిందీ, కన్నడ, తమిళ్ ఏదైనా లాంగ్వేజ్ మీకు వస్తే పెట్టుకోవచ్చు.
ఈజీగా టైప్ చేసుకోవచ్చు. తెలుగు అని టైప్ చేస్తున్నాను, తెలుగు అని వచ్చింది. కింద ఆప్షన్స్ వస్తాయి, ఏ స్పెల్లింగ్ కరెక్ట్ అయితే అది కొట్టాలి. ఎంటర్ కొడితే నెంబర్ 1 బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. లేదు నెంబర్ 5 కరెక్ట్ అనుకోండి, నెంబర్ 5 కొడితే ఆ 5 అనేది ఇక్కడ వస్తుంది. సో నేను ఇక్కడ 1 కొడుతున్నాను, అలా చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారంటే లాంగ్వేజ్ యాడ్ చేయడం కూడా నేర్చుకున్నారు. లాంగ్వేజ్ సెట్టింగ్స్ అవి కూడా మనం డిస్కస్ చేసాం. మనం బ్యాక్ టు టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ గేమింగ్. ఇది మనకి ఎవరికైనా గేమింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి వెళ్ళిపోయి గేమింగ్ సెట్టింగ్స్ అనేది మీరు చూసుకోండి. ఇక్కడ బ్యాక్ వెళ్తున్నాను, ఇక్కడ గేమింగ్ అని ఉంటుంది. గేమింగ్లో మీకు ఏవేవి ఇంట్రెస్ట్ ఉంటాయో ఆ పర్సనల్ థింగ్స్ అన్ని కూడా మీరు పెట్టుకోండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ అంటే చూడండి, యాక్సెసిబిలిటీ ఫీచర్స్ లైక్ నరేటర్, మ్యాగ్నిఫైర్ ఉంది. సో ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళినట్లయితే సెట్టింగ్స్లో ఈజ్ ఆఫ్ యాక్సెస్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి నేను ఇంపార్టెంట్ వరకు చెప్తాను, మిగతాది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. చూడండి, శాంపిల్ టెక్స్ట్ ఉంది. మీరు చిన్న అక్షరాలు సరిగా చూడలేకపోతుంటే, ఎవరైనా చూడలేకపోతుంటే వాళ్ళ కోసం మీరు పెద్ద అక్షరాలు చేయాలంటే ఇక్కడ ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే అక్షరాలన్నీ కూడా పెద్దగా అవుతాయి. సో నేనైతే అదేం పెంచట్లేదు, 100% పెడుతున్నాను. పెంచిన తర్వాత అప్లై అనండి. తర్వాత మేక్ ఎవ్రీథింగ్ బిగ్గర్ అని చెప్పి మీరు 125% పెట్టారనుకో, మీ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి అన్ని కూడా ఐకన్స్, టెక్స్ట్ అంతా కూడా పెద్దగా అయిపోతాయి. 125, 150 అలా పెట్టుకుంటూ పోతాయి. నేను అది చేంజ్ చేయట్లేదు, మళ్ళీ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, షో యానిమేషన్స్ విండో. ఇవి ఏంటంటే మనకి కొంచెం అడిషనల్ ఫీచర్స్, మీరు చదువుకొని మీరు ఆన్ చేసుకొని, ఇంపార్టెంట్ వరకు నేను చెప్తాను, ఒక్కొక్కటి చదువుకొని మీరు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఈజ్ ఆఫ్ యాక్సెస్లో ఇవి ఉన్నాయి. ఓకే, మిగతావి మీరు అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో యాప్ పర్మిషన్స్, విండోస్ సెక్యూరిటీ ఉంది. సో ఇది ఏంటో చూద్దాం. ఇక్కడ ప్రైవసీ అండ్ సెట్టింగ్స్, ఇది ఇందులోకి వెళ్తే చూడండి, లెట్ యాప్స్ యూస్ అడ్వర్టైజింగ్ ఐడి టు మేక్. ఇదంతా కూడా చదవండి, చదివి మీరు ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి. అది మీకు ఓకే అయితే ఆన్లో పెట్టుకోండి, వద్దు అంటే ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, అది చదివితే మీకు అర్థమవుతుంది. షో మీ సజెస్టెడ్ కంటెంట్ ఆన్ ద టెస్ట్ సెట్టింగ్స్ యాప్. సో ఇదంతా కూడా మైక్రోసాఫ్ట్ యాప్లో బై డిఫాల్ట్ ఇట్లా ఉంటుంది. ఓకే, మీరు చదువుకొని అది ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి అప్డేట్ సెక్యూరిటీలో కొంచెం గట్టిగా మాట్లాడతారండి, వాయిస్ చిన్నగా వస్తుంది. ఓకే, ఎక్కడుందండి? ఇక్కడ మీకు కనిపించిందా? ఈజ్ ఆఫ్ యాక్సెస్, ఈజ్ ఆఫ్ యాక్సెస్లో. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇదే అండి మ్యాగ్నిఫైయర్ అంటే ఏంటంటే ఇవే మనకి ఇలా పెద్దగా అవుతాయి, దీన్ని మ్యాగ్నిఫైయర్ అంటాం. ఓకే, సో అక్షరాలు పెద్దగా చేస్తాం కదా, దాన్ని మ్యాగ్నిఫైయింగ్ అంటాం అంతే. ఓకే, సో అది ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నాం. మీరు ఒక్కొక్కటి క్లిక్ చేసి చూస్తున్నట్లయితే మళ్ళీ మీకు క్లియర్గా ఉంటుంది. కాకపోతే మనకు అది మీరు వాడే వెర్షన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇవి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అది ఇక్కడ దొరుకుతుంది. నాకు ఇక్కడ రెడీగా అయితే దొరకట్లేదు, బట్ నేను అది ఆప్షన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాగ్నిఫైయర్ ఉంది, నరేటర్ ఇక్కడ ఉంది చూడండి, నరేటర్. సో ఇందులోకి వెళ్తే మీరు టర్న్ ఆన్ నరేటర్ అని పెట్టుకున్నా అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే నేను స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నా అదంతా కూడా మీకు చదివినిపిస్తుంటుంది. ఇప్పుడు అది క్లాస్లో డిస్టర్బ్ అవుతుంది. ఏంటంటే మీరు ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఆన్ పెట్టుకోండి, అది చదివే అవకాశం ఉంటుంది. ఓకే, సో మీకు స్క్రీన్ మీద ఏది కనిపిస్తే అది చదువుతుంది అన్నట్టు, అంతే. సో మిగతావి మ్యాగ్నిఫైయర్ ఇక్కడ కూడా ఉంది, అంటే ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి, మ్యాగ్నిఫైయర్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో దీన్ని మీరు పెద్దగా చేసుకుంటే విండోస్కి కానీ ఏవైనా కానీ మనకు స్క్రీన్ మీద కనిపించేంత కూడా పెద్దగా చిన్నగా అయ్యే అవకాశం ఉండదు. అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అది మీరు 1 by 1 ఎక్స్ప్లోర్ చేయండి. అయితే ఈ గ్రూప్ నేనేం క్లోజ్ చేయను, అది అలాగే ఉంటుంది. ఎక్కువ మంది ఏం లేరు, ఒక 6 members 7 members ఉండాలంతే. సో మీరు ఏమైనా డౌట్స్ వస్తే చేసేటప్పుడు గ్రూప్లో మెసేజ్ పెట్టినా పర్వాలేదు, నాకు మెసేజ్ పెట్టినా పర్వాలేదు. నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు టైప్ చేసి కానీ లేకుంటే చిన్న వీడియో కానీ నేను చేసి పెడతాను. ఓకే అండి, సో ఈ 2 hours నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను. మిగిలిపోయినవి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా నాతో టచ్లో ఉండొచ్చు. చాలా టాపిక్స్ మిగిలిపోయినవి ఉంటే కనుక మళ్ళీ నేను ఫర్దర్గా సెషన్స్ అనేది కండక్ట్ చేస్తుంటాను. ఓకే అండి,
నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అప్డేట్ అండ్ సెక్యూరిటీలో, సో ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో మనం ఇక్కడ క్లిక్ చేసి ప్రైవసీలో చూసినట్లయితే ఇది మీరు చదువుకొని చూడండి. ఇక్కడ మీరు లెట్ విండోస్ ట్రాక్ యాప్ లాంచెస్ టు ఇంప్రూవ్ స్టార్టర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కొంత డేటా అనేది కలెక్ట్ చేస్తారు మన ఆపరేషన్స్ నుంచి, మనం ఏమేమి చేస్తున్నాం అనేది. సో అవి మీరు చదువుకొని పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వాలి. అయితే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని కింద ఉంటాయి, వాటి గురించి నేను చెప్తాను. యాప్ పర్మిషన్స్లోకి వెళ్ళిపోతే లొకేషన్ అని ఉంది. ఇప్పుడు లొకేషన్ మీరు ఇక్కడ అలో యాక్సెస్ టు లొకేషన్ టు దిస్ డివైస్ ఉంది. అంటే మీరు ఈ కంప్యూటర్ ఎక్కడుంది అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది. సో మీరు ఇవన్నీ పెట్టుకుంటే కనుక. సో మళ్ళీ ఇంకా చూడండి, చూస్ విచ్ యాప్స్ కెన్ యాక్సెస్ యువర్ ప్రిసైజ్ లొకేషన్. ఇప్పుడు నా సిస్టంలో కెమెరా యాప్స్ ఉంది, ఇట్లా కొన్ని యాప్స్ ఉన్నాయి, వాట్సాప్ ఉంది. సో ఇందులో వీటికి నేను పర్మిషన్ ఇవ్వకూడదు అనుకుంటే నేను చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ చేంజ్ అని చెప్పి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్కి నా సిస్టమ్ ఎక్కడుందో తెలియకూడదు అనుకుంటే ఆఫ్లో పెట్టుకోవాలి, లేకుంటే ఆన్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆఫ్లోనే ఉంది. సో కావాలంటే చేంజ్ అని నేను ఆన్లో పెట్టుకుంటాను. సో ఇవన్నీ కూడా పర్మిషన్ రిలేటెడ్. సో కెమెరాలోకి వెళ్తే చూడండి యాక్చువల్గా చూస్ విచ్ మైక్రోసాఫ్ట్ స్టోర్ యాప్స్ కెన్ యాక్సెస్ యువర్ కెమెరా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది లొకేషన్, అంటే మీరు ఎక్కడున్నారో ఈ యాప్స్ వాళ్ళకి తెలుస్తుంది. కెమెరా అంటే ఏంటంటే ఈ కెమెరా యాప్ కానీ, ఫేస్బుక్ హబ్ కానీ, మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ, స్కైప్ కానీ, వాట్సాప్. సో ఇవి మీరు యూజ్ చేసే టైంలో ఈ యాప్స్ వాళ్ళకి మీకు అంటే వాళ్ళు ఏమీ అలా కెమెరాలో చూడరు, సెక్యూర్డ్గానే ఉంటుంది. కాకపోతే ఆ సాఫ్ట్వేర్కి యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో అది గమనించండి. ఓకే, వద్దు అనుకుంటే మీరు ఆఫ్లో పెట్టుకోవాలి. ఆఫ్లో పెట్టుకుంటే మాది పని చేయదు. ఇప్పుడు వాట్సాప్లో కెమెరా ఆఫ్ చేశాను అనుకోండి, నాకు ఏదైనా వీడియో కాల్ వచ్చింది అనుకోండి, సిస్టంలో కూడా వాట్సాప్ యాప్ ఉంటుంది, అక్కడ కెమెరా పని చేయదు. పని చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి ఆన్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మైక్రోఫోన్ ఆన్లోనే ఉంది. మైక్రోఫోన్ ఏ సాఫ్ట్వేర్లో ఆన్లో ఉండాలి? ఇప్పుడు వాట్సాప్లో మైక్రోఫోన్ అనేది ఆన్లో ఉంది. మీరు సిస్టంలో వాట్సాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సిస్టంలో మైక్ బటన్ నొక్కుతారు. నొక్కిన తర్వాత ఇది ఆఫ్లో ఉందనుకోండి, అక్కడ రికార్డ్ కాదు. ఓకే, సో మళ్ళీ మీరు ఏం చేయాలి? ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి మైక్రోఫోన్లోకి వచ్చి వాట్సాప్ యొక్క పర్మిషన్ అనేది ఆన్లో పెట్టుకుంటే మీ వాట్సాప్ యాప్లో అక్కడ రికార్డ్ బటన్ నొక్కినప్పుడు రికార్డ్ అవుతుంది. అదేవిధంగా ఏ యాప్స్కి వాయిస్ ఓవర్ పనిచేయాలి, మైక్రోఫోన్ పనిచేయాలి. వాయిస్ యాక్టివేషన్ ఇది కూడా అంతే. వాయిస్ యాక్టివేషన్ అంటే మనం చెప్తే పని చేసేది, ఇది అంతగా వాడం మనం ఇక్కడ. అంటే కొంతమంది లేటెస్ట్ వెర్షన్లో వాడుతుంటారు కానీ నేను అంతగా వాడను. నెక్స్ట్ నోటిఫికేషన్స్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, అలో యాప్స్ టు యాక్సెస్ యువర్ నోటిఫికేషన్ ఉంది. ఇది ఆన్లో పెట్టుకున్నా అనుకోండి, ఇక్కడ మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇక్కడ చేంజ్ అంటే కనుక చూడండి, చేంజ్ అంటున్నాను. ఆఫ్లో పెట్టుకుంటే ఏంటంటే నాకు వచ్చే నోటిఫికేషన్స్ ఏ యాప్ చూడలేదు అన్నట్టు. ఇప్పుడైతే ఆన్లో ఉంది, సో అది అట్లనే ఉంచుతున్నాను. అకౌంట్ ఇన్ఫో, కాంటాక్ట్స్ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, మీరు తర్వాత ఒక్కొక్కటి చదువుకొని చేసుకోండి. బట్ ఇంపార్టెంట్ వరకు నేను ఇక్కడ నోట్స్లో కవర్ చేశాను, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పిక్చర్స్, ఓకే, పిక్చర్స్ అంటే ఏంటంటే సో చూడండి, ఏ అయితే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్స్ మీకు ఆ పిక్చర్స్ యాక్సెస్ చేయడానికి అక్కడ అవకాశం. అంటే ఆన్లైన్లో అక్కడి నుంచి యాక్సెస్ చేస్తారని కాదు, ఇక్కడ సాఫ్ట్వేర్లో పని చేయాలంటే ఆ సాఫ్ట్వేర్కి యాక్సెస్ ఉండాలి అని అర్థం. ఓకే, సో అదేవిధంగా వీడియోస్ మీ సిస్టంలో ఉన్న వీడియోస్ ఏ సాఫ్ట్వేర్స్కి ఓపెన్ చేసే పర్మిషన్ ఉండాలి అనేది. కెమెరా అనే దానికి ఉండాలి. విండోస్ మీడియా ప్లేయర్లో బై డిఫాల్ట్ అది విండోస్ మీడియా ప్లేయర్ కాబట్టి వీడియో అనేది ప్లే కావాలంటే మీ సిస్టంలో ఉన్న వీడియోస్కి యాక్సెస్ ఉండాలి, ఉంటేనే అది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అలా. సో అది మిగతావి మీరు చూడండి. నెక్స్ట్ అప్డేట్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళిపోతే, ఓకే, అప్డేట్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉంటుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు సిస్టంలో వర్క్ ఎక్కువగా లేనప్పుడు అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే చెక్ ఫర్ అప్డేట్స్ అనండి, అప్డేట్ చేస్తూ ఉండండి. అప్డేట్ ఏమన్నా వస్తే అక్కడ మెసేజ్ అప్డేట్ అండ్ ఇన్స్టాల్ వస్తే అప్డేట్ అండ్ ఇన్స్టాల్ కొడితే ఏంటంటే మీ సిస్టంలో ఏమైనా
విండోస్ రిలేటెడ్ ఎక్స్క్లూజివ్గా విండోస్ రిలేటెడ్ ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటే సిస్టంలో ఆన్లైన్ ద్వారా అప్డేట్ అయిపోతాయి. దానివల్ల లాభం ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా వైరస్లు కానీ ఏమైనా వస్తున్నాయి అనుకోండి, ఆ వైరస్లో అటాక్ కాకుండా దానికి సంబంధించిన కొన్ని టూల్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో పెట్టి మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ఇస్తుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు సిస్టమ్ అప్డేట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నా సిస్టమ్ అప్ టు డేట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయని అవసరం లేదు. మీరు సిస్టమ్ లేకుంటే మీరు అప్డేట్ చేసుకోండి. సో అది అయితే బ్యాకప్ రికవరీ ఉన్నాయి. ఇప్పుడు విండోస్ అప్డేట్లోకి వెళ్ళిపోతే ఇవంతా సెట్టింగ్స్ ఉన్నాయి. విండోస్ సెక్యూరిటీకి వెళ్ళామనుకోండి, సో విండోస్ సెట్టింగ్స్లోకి వెళ్తే వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ మీకు సిస్టంలో బాగానే పనిచేస్తూ ఉంటాయి. మీరు కావాలి అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ హిస్టరీ వస్తుంది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ వచ్చింది వైరస్ ఉంది అనుకుంటే కనుక మీరు క్విక్స్ అంటే ఇది వరకు మనము నార్టన్ యాంటీవైరస్ అని వేరే వేరే యాంటీవైరస్ పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా ఆవిరా అనేవి ఉంటాయి, మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకోకున్నా కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళే మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అని ఒక పేరు గల యాంటీవైరస్ అనేది మనకు బై డిఫాల్ట్ సిస్టంతో ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఎక్కువగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అనుమానం వస్తే క్విక్ స్కాన్ అనండి, ఏమైనా వైరస్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ సెట్టింగ్స్లో నో యాక్షన్ నీడెడ్ బాగుంది అనేది నా సిస్టంలో వచ్చిన రిపోర్ట్. మీరు కూడా ఇది చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ డివైస్ సెక్యూరిటీలోకి వెళ్తే డివైస్ పర్ఫార్మెన్స్ ఇది అంతగా వాడడం. మీకు అక్కడ ఒక్కొక్కటి ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోండి. ప్రైవేట్ నెట్వర్క్ ఫైర్ వాల్ ఈజ్ ఆన్, పబ్లిక్ నెట్వర్క్ ఫైర్ వాల్ ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే మంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఓకే అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే నెక్స్ట్ అడ్జస్టింగ్ కీ సిస్టమ్ ప్రిఫరెన్సెస్, డిస్ప్లే సెట్టింగ్స్ ఇవి ఆల్రెడీ మనం ఓకే 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 ఇవి కూడా మనం చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సెట్టింగ్స్లో సిస్టంలో డిస్ప్లే అని ఉంది. మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ టు అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ సెట్టింగ్స్లో బ్యాక్ వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్లో డిస్ప్లే సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది. యాక్సెస్ సెట్టింగ్స్ సిస్టంలో ఉంటుంది. సిస్టంలోకి వెళ్తే ఇవి ఓకే ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, బట్ కొన్ని ఇంపార్టెంట్ వరకు నేను చెప్తాను. ఇక్కడ సౌండ్కి వెళ్ళామనుకున్నా, ఓకే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, కొన్ని మిగిలిపోయినవి ఉంటాయి, అవి చూద్దాం. పవర్ అండ్ స్లీప్ అనేది. పవర్ అండ్ స్లీప్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మీరు ల్యాప్టాప్ కనుక వాడుతున్నట్లయితే మీరు ఇలా కొన్ని సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. మీ మానిటర్ 10 minutes తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలి అనుకుంటే 10 minutes కానీ ఇట్లా టైం సెట్ చేసుకోండి. అసలు ఆఫ్ కాకూడదు అంటే నెవర్ అని పెట్టుకోండి. అదేవిధంగా మీ కంప్యూటర్లో హార్డ్ డిస్క్ అది కంప్యూటర్ స్లీప్ మోడ్లోకి పోవాలి అనుకుంటే మీరు టైం సెట్ చేసుకోండి. ఆ టైం తర్వాత అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చి మీరు మౌస్ కదిలిస్తే అది ఆన్ అవుతుంది. నేనైతే నెవర్ పెట్టాను, ఎందుకంటే నార్మల్గా ఆన్లో ఉంటే నేను ఏదో వర్క్ చేసుకుంటున్నాను, వర్క్ లేనప్పుడు నేను ఆఫ్ చేస్తాను. అలా అది మీ ఇష్టం. మీరు స్లీప్ మోడ్ పెట్టుకోవచ్చు, కొంత టైం అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సౌండ్ సెట్టింగ్స్ ఆల్రెడీ మనం చూసాం. పవర్ అండ్ స్లీప్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, మేనేజింగ్ డివైసెస్ చూడండి. మేనేజింగ్ డివైస్లో ఒకసారి మీరు ఇక్కడికి వెళ్తే, సో ఇది ఎక్కడ ఉంటుంది? సెట్టింగ్స్లో డివైసెస్లో ఉంటుంది. ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే, సెట్టింగ్స్లో డివైసెస్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బ్లూటూత్ డివైస్ తెచ్చుకున్నారనుకోండి, దాన్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ బటన్ నొక్కి మీరు బ్లూటూత్ అనేది అక్కడ ఆన్ చేసి పెట్టుకుంటే కనుక మీకు అది ఏ రకమైన డివైస్ అది దీనికి పేర్ అవుతుంది. సో అలా యాడ్ చేసుకోవచ్చు. ప్రింటర్ సెట్టింగ్స్ అంటే చూడండి, మీరు ఏదైనా ప్రింటర్ మీరు తెచ్చుకున్నారనుకోండి, దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో అది మీరు ఓపెన్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రింటర్ యొక్క సెట్టింగ్స్ మీరు చూడండి. అక్కడ మీకు అంటే బై డిఫాల్ట్గా A4లో ప్రింట్ కావాలా, ఏ సైజులో ప్రింట్ కావాలి, క్వాలిటీ ఎలా ఉండాలి, అవన్నీ కూడా మీ దగ్గర ఉన్న ప్రింటర్లో ఇలా మీరు రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మేనేజ్ అని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రింటర్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇట్లా వస్తాయి. సో ఇందులో మీరు ఒక్కొక్కటి చదువుకుంటూ అంటే మీ దగ్గర ఉన్న ప్రింటర్ యొక్క సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోవాలి. అది అవసరాన్ని బట్టి చేసుకోండి. అది మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ తర్వాత చూద్దాం. ఇన్స్టాల్ చేసుకోవడం అంటారా? చూడండి, ఇక్కడ యాడ్ ప్రింటర్ అని ఉంది. యాడ్ ప్రింటర్ నొక్కితే మీరు కనెక్ట్ చేస్తే
యూఎస్బి డ్రైవ్ ద్వారా కనెక్ట్ చేస్తే మీకు వస్తుంది, అది చూపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కొన్నప్పుడు ఒక సీడీ కానీ డ్రైవర్ కానీ ఇస్తారు. లేదంటే ఆ ప్రింటర్ మోడల్ కనుక మీరు ఇంటర్నెట్లో టైప్ చేస్తే వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ 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 అనుకుంటూ వెళ్తే కనుక అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. సో అది ప్రింటర్ రిలేటెడ్. ఇది మనం ఆల్రెడీ చూసాం, డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం. లాక్ స్క్రీన్ కూడా నేను చెప్పాను. చూడండి, ఇది ఏంటంటే లాక్ స్క్రీన్ చేసినప్పుడు మీకు ఏం కనబడాలనేది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే కస్టమైజేషన్. ఒకసారి బ్యాక్ వెళ్ళిపోదాం. సో సెట్టింగ్స్లో పర్సనలైజేషన్, ఇందులో ఓకే ఇక్కడ చూడండి లాక్ స్క్రీన్ అని ఉంది. అంటే మీరు బయటికి వెళ్తున్నారు, విండోస్ ఎల్ కొట్టారు అంటే స్క్రీన్ మీద లాక్ పడిపోతుంది. లాక్ పడ్డప్పుడు మీ స్క్రీన్ మీద ఏం కనబడాలి అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, మీరు ఏదన్నా ఒక స్లైడ్ షో రన్ చేయాలంటే ఇందాక ముందు చెప్పాను కదా, స్లైడ్ షో పెట్టేసి మీరు ఏదైనా ఏ సిస్టమ్లో ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీరు లాక్ చేసినంతసేపు అక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఓపెన్ ప్లేస్లో మీ సిస్టమ్ పెట్టారు, మీరు ఏదైనా బిజినెస్ ప్రజెంటేషన్ చేస్తున్నారు అంటే అట్లా అక్కడ కూడా రన్ చేసుకోవచ్చు అది. నెక్స్ట్ ఓకే, ఇది మనం ఆల్రెడీ చూసాం, కొత్త యూజర్స్ని ఎలా యాడ్ చేసుకోవడం అది. ఓకే, సో ఇవి మీరు ట్రై చేయండి. ప్రైవసీ సెట్టింగ్స్, నెక్స్ట్ అప్డేటింగ్ విండోస్ కూడా మనం చూసాం.